హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు పీపీఎస్ అకాడమీ. ప్రీవియస్ అకాడమీ క్లాస్లో మనం ఓవరాల్గా ఏబిపిఎస్సి గ్రూప్ 2 పేపర్ 3లో ఉన్న ఎకానమీ సిలబస్ ఏంటి, మార్క్స్ వెయిటేజ్ ఏ విధంగా ఉంటుంది, ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, వాటిని ఏ విధంగా చదవాలి అని చెప్పేసి ప్రీవియస్ అకాడమీ క్లాస్లో మనం చాలా డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. అయితే ఈ క్లాస్ నుంచి నేరుగా మనం టాపిక్లోకి వెళ్ళిపోతూ ఉన్నాం. అయితే ప్రధానంగా మనకి ఏబిపిఎస్సి గ్రూప్ 2 పేపర్ 3లో అవుట్ ఆఫ్ 150 మార్క్స్ ఎకానమీ పేపర్లో సుమారుగా 75 అబోవ్ మార్క్స్ వెయిటేజ్ ఉన్నటువంటి ఇండియన్ ఎకానమీకి సంబంధించి ముందుగా మనం క్లాసెస్ స్టార్ట్ చేయబోతూ ఉన్నాం. అయితే ఈ పోటీ పరీక్షల కోణంలో కాంపిటిటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొత్తగా మనం ఏదైనా ఒక టాపిక్ నేర్చుకోవాలనుకున్నా లేదా కొత్తగా ఏదైనా ఒక సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సబ్జెక్ట్ లేదా ఆ టాపిక్ సంబంధించి వెరీ బేసిక్ ఫండమెంటల్స్ ఏమున్నాయో తప్పనిసరిగా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. కాబట్టి మన ఇండియన్ ఎకానమీలో చాప్టర్ 1 అదే బేసిక్స్ ఆఫ్ ఎకానమీ అని చెప్పేసి అంటాం. బేసిక్స్ ఆఫ్ ఎకానమీ, ఆర్థిక వ్యవస్థ ప్రాథమిక అంశాలు అని చెప్పేసి ఈ చాప్టర్లో మనం ఓవరాల్గా ఎకానమీకి సంబంధించి వెరీ బేసిక్ ఫండమెంటల్స్ ఏమున్నాయని చెప్పేసి డిస్కస్ చేయబోతూ ఉన్నాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 1 or 2 బిట్స్ మార్క్స్ వెయిటేజ్ ఉన్నటువంటి టాపిక్ ఈ బేసిక్స్ ఆఫ్ ఎకానమీ అని చెప్పేసి అంటాం. ఓకే, చూద్దాం. మనకి ఏబిపిఎస్సి గ్రూప్ 2లో పేపర్ 3 ఈ పేపర్ 3 గ్రూప్ 2 పేపర్ 3లో 150 మార్క్స్ ఎకానమీ పేపర్లో అప్రాక్సిమేట్లీగా 75 అబోవ్ మార్క్స్ వెయిటేజ్ ఉన్నటువంటి ఇండియన్ ఎకానమీకి సంబంధించి మనం చూడబోతూ ఉన్నాం. ఇండియన్ ఎకానమీ. ఈ ఇండియన్ ఎకానమీలో మనం చాప్టర్ 1 చూడబోతూ ఉన్నాం. చాప్టర్ 1 బేసిక్స్ ఆఫ్ ఎకానమీ అని చెప్పేసి అంటాం. బేసిక్స్ ఆఫ్ ఎకానమీ అంటే ఆర్థిక వ్యవస్థ ప్రాథమిక అంశాలని చెప్పేసి అంటాం. ఈ చాప్టర్లో ఓవరాల్గా ఎకానమీకి సంబంధించి వెరీ బేసిక్ ఫండమెంటల్స్ ఏమున్నాయని చెప్పేసి మనం డిస్కస్ చేయబోతూ ఉన్నాం. మరి బేసిక్స్ ఆఫ్ ఎకానమీ అనే ఈ చాప్టర్లో మనం డిస్కస్ చేయబోయే అంశాలు ఏంటి అంటే, వాట్ ఆర్ ది సబ్ టాపిక్స్ ఆర్ కవర్డ్ అండర్ దిస్ చాప్టర్ బేసిక్స్ ఆఫ్ ఎకానమీ అంటే, నెంబర్ 1 ఇంట్రడక్షన్ ఆఫ్ ఎకానమీ అని చెప్పేసి అంటాం. ఆర్థిక వ్యవస్థ పరిచయం. నెంబర్ 1 ఇంట్రడక్షన్ ఆఫ్ ఎకానమీ. తెలుగులో ఆర్థిక వ్యవస్థ పరిచయం అని చెప్పేసి అంటాం. ఈ బేసిక్స్ ఆఫ్ ఎకానమీలో ఫస్ట్ టాపిక్ ఇంట్రడక్షన్ ఆఫ్ ఎకానమీ. మరి ఈ ఇంట్రడక్షన్ ఆఫ్ ఎకానమీలో మనం డిస్కస్ చేయబోయే అంశం ఏంటి అంటే, అసలు ఆర్థిక వ్యవస్థ ఎకానమీ అంటే ఏంటి, వేటిని ఎకానమీగా పేర్కొంటూ ఉంటాం, ఆ ఎకానమీ యొక్క డెఫినేషన్ ఏంటి అనేది మనం ఈ చాప్టర్ 1లో బేసిక్స్ ఆఫ్ ఎకానమీ అనే చాప్టర్లో ఇంట్రడక్షన్ ఆఫ్ ఎకానమీ అనే టాపిక్లో డిస్కస్ చేయబోతూ ఉన్నాం. నెక్స్ట్ టాపిక్ ఈ బేసిక్స్ ఆఫ్ ఎకానమీలో సెకండ్ టాపిక్ టైప్స్ ఆఫ్ ఎకానమీస్ అంటాం. ఆర్థిక వ్యవస్థలు రకాలు అని చెప్పేసి సెకండ్ టాపిక్ టైప్స్ ఆఫ్
ఎకానమీస్. సెకండ్ టాపిక్ టైప్స్ ఆఫ్ ఎకానమీస్. ఆర్థిక వ్యవస్థలు రకాలు అని చెప్పేసి ఉంటాం. అంటే ఆర్థిక వ్యవస్థలు రకాలేంటి, వాట్ ఆర్ ది టైప్స్ ఆఫ్ ఎకానమీస్, మన భారతదేశం ఇండియా ఎట్లాంటి ఎకానమీ సిస్టాన్ని ఎట్లాంటి ఆర్థిక వ్యవస్థని ఫాలో అవుతూ ఉంటుంది, వరల్డ్ వైడ్గా ప్రధానంగా ఉన్న ఆ ఫేమస్ ఎకానమీస్ ఆర్థిక వ్యవస్థలు ఏంటి అని చెప్పేసి ఈ యొక్క టైప్స్ ఆఫ్ ఎకానమీస్ అనే టాపిక్లో మనం డిస్కస్ చేయబోతూ ఉన్నాం. అంటే సిన్స్ 1947 నుంచి మన ఇండియా మిక్స్డ్ ఎకానమీని ఫాలో అవుతూ ఉంది. సో మిక్స్డ్ ఎకానమీ, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటే ఏంటి, అలాగే క్యాపిటలిస్ట్, సోషలిస్ట్ ఎకానమీస్, పెట్టుబడిదారీ సామ్యవాద ఆర్థిక వ్యవస్థలు అంటే ఏంటి అనేది మనం ఈ టైప్స్ ఆఫ్ ఎకానమీస్ అనే టాపిక్లో డిస్కస్ చేయబోతూ ఉన్నాం. నెక్స్ట్ మూడవ టాపిక్, ఈ యొక్క చాప్టర్లో బేసిక్స్ ఆఫ్ ఎకానమీలో మూడవ టాపిక్ సెక్టార్స్ ఆఫ్ ది ఇండియన్ ఎకానమీ అంటాం. సెక్టార్స్ ఆఫ్ ది ఇండియన్ ఎకానమీ, భారత ఆర్థిక వ్యవస్థలో ప్రధానంగా ఉన్న రంగాలు ఏంటి అని చెప్పేసి సెక్టార్స్ ఆఫ్ ది ఇండియన్ ఎకానమీ, భారత ఆర్థిక వ్యవస్థలో ప్రధానంగా ఉన్న రంగాలు ఏంటి అని చెప్పేసి సెక్టార్స్ ఆఫ్ ది ఇండియన్ ఎకానమీ. భారత ఆర్థిక వ్యవస్థలో ప్రధానంగా ఉన్న రంగాలు ఏంటి అని చెప్పేసి సిఎస్ఓ ప్రకారం మన భారత ఆర్థిక వ్యవస్థలో ఇండియన్ ఎకానమీలో ప్రధానంగా 3 రంగాలు ఉంటాయి, 3 సెక్టార్స్ ఉంటాయి. అవే ప్రాథమిక రంగం ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్ ద్వితీయ రంగం, టెరిసరీ సెక్టార్ తృతీయ రంగం అని చెప్పేసి అంటాం. ఇప్పుడు ఇందులో ప్రధానంగా మనం అగ్రికల్చర్ సెక్టార్ వ్యవసాయ రంగం, ఇండస్ట్రియల్ సెక్టార్ పారిశ్రామిక రంగం, సర్వీస్ సెక్టార్ సేవా రంగం, వీటి గురించి డీటెయిల్గా డిస్కస్ చేయబోతూ ఉన్నాం. మేజర్గా ఈ 3 మేజర్ సెక్టార్స్, వీటిలో ఉండే సబ్ సెక్టార్స్ కూడా మనం ఈ యొక్క సెక్టార్స్ ఆఫ్ ది ఇండియన్ ఎకానమీ అనే టాపిక్లో డిస్కస్ చేయబోతూ ఉన్నాం. ఓకే, అంటే ప్రధానంగా మన ఇండియన్ ఎకానమీలో ఎక్కువగా ఆదాయాన్ని ఇచ్చే రంగం ఏది, ఫర్ ఎగ్జాంపుల్ సర్వీస్ సెక్టార్. మన ఇండియన్ ఎకానమీలో ఎక్కువగా ఉపాధి కల్పించే రంగం ఏది, వ్యవసాయ రంగం. అట్లాంటి ఇంపార్టెంట్ అంశాల గురించి మనం ఈ సెక్టార్స్ ఆఫ్ ది ఇండియన్ ఎకానమీ అనే టాపిక్లో డిస్కస్ చేయబోతూ ఉన్నాం. ఇక 4th టాపిక్, మన బేసిక్స్ ఆఫ్ ఎకానమీలో 4th టాపిక్ ఏంటి అంటే ఫేమస్ పర్సనాలిటీస్ ఆఫ్ ఎకనామిక్స్. అర్థశాస్త్రంలో ప్రముఖ ఫేమస్ వ్యక్తులు ఎవరు ఉన్నారని చెప్పేసి చూడబోతూ ఉన్నాం. 4th టాపిక్ ఫేమస్ పర్సనాలిటీస్ ఆఫ్ ఎకనామిక్స్ ఆర్ ఎకానమీ. అంటే అర్థశాస్త్రంలో ప్రముఖ ఫేమస్ ఎకానమిస్టులు ఎవరున్నారని చెప్పేసి మనం డిస్కస్ చేయబోతూ ఉన్నాం. అంటే ప్రధానంగా ఈ యొక్క 4th టాపిక్లో మనం డిస్కస్ చేయబోయే ఆ ఫేమస్ ఎకానమిస్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు అంటే ఆడమ్ స్మిత్, జేఎం కెయిన్స్, అమర్త్య సేన్, ఆల్ఫ్రెడ్ మార్షల్, దావే నౌరోజీ ఎక్సెట్రా వీళ్ళ గురించి చూస్తాం. ఎందుకంటే మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా కలిసి ఉన్నప్పుడు అట్లా గ్రూప్స్ ఎగ్జామ్స్లో కూడా వీళ్ళపైన బిట్స్ అడిగే సందర్భాలు ఉన్నాయి. వాళ్ళ యొక్క బుక్స్ అండ్ ఫేమస్ బుక్స్ అండ్ ఆథర్స్ ఏమున్నాయి, వాళ్ళని ఏ ఫాదర్స్గా పిలుస్తూ ఉంటాం, వాళ్ళు ఏ అంశాలపైన స్టడీ చేస్తారు అని చెప్పేసి. ఇక లాస్ట్ టాపిక్, ఈ బేసిక్స్ ఆఫ్ ఎకానమీలో లాస్ట్ టాపిక్ ప్రజెంట్ స్టేటస్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ అంటాం. ప్రజెంట్ స్టేటస్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ, ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత పరిస్థితి ఏంటి అని చెప్పేసి లాస్ట్ టాపిక్. ప్రజెంట్ స్టేటస్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ. సో ఈ ప్రజెంట్ స్టేటస్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ అనే టాపిక్లో మనం చూడబోయే అంశాలు ఏంటి అంటే ప్రజెంట్ మనం చూస్తే ఈ ప్రజెంట్ స్టేటస్ ఆఫ్ ఇండియన్ ఎకానమీలో ప్రజెంట్ వరల్డ్ ఎకానమీస్లో ఇండియా యొక్క
ర్యాంక్ ఎంత? ఇండియా ఈజ్ ది హౌ మెనీయత్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ది వరల్డ్? లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో గత ఆర్థిక సంవత్సరంలో భారత జీడిపి యాక్చువల్ గ్రోత్ రేట్ ఎంత అకార్డింగ్ టు సిఎస్ఓఆర్ ఎన్ఎస్ఓ స్టాటిస్టిక్స్ ప్రకారం? అలాగే 2024 కల్లా మన ఇండియన్ గవర్నమెంట్ ఇండియన్ ఎకానమీ ఒక $5 trillion ఎకానమీకి టార్గెట్ చేరుకోవాలని చెప్పేసి ఒక టార్గెట్గా పెట్టింది. అంటే ఇండియన్ గవర్నమెంట్ సెట్ ఏ టార్గెట్ దట్ ఇండియన్ ఎకానమీ వుడ్ రీచ్ ది $5 trillion ఎకానమీ బై ది ఇయర్ 2024. అదేంటి అలాంటి విషయాల గురించి ప్రజెంట్ ఓవరాల్గా ఈ కరోనా వైరస్ కోవిడ్-19 పాండమిక్ టైంలో మన ఇండియన్ ఎకానమీలో ప్రధానంగా ఉన్న ఆ మేజర్ సెక్టార్స్ యొక్క ప్రజెంట్ స్టేటస్ ఏ విధంగా ఉందని చెప్పేసి డిస్కస్ చేయబోతూ ఉన్నాం. ఇది ఓవరాల్గా మన ఇండియన్ ఎకానమీలో చాప్టర్ 1 బేసిస్ ఆఫ్ ఎకానమీలో మనం డిస్కస్ చేయబోయే అంశాలు ఏంటి అని చెప్పేసి చూడబోతూ ఉన్నాం. ఓకేనా? మరి ఇందులో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూస్తే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ చాప్టర్ నుంచి వన్ ఎక్స్పెక్టెడ్ బిట్ ఈ చాప్టర్ నుంచి వన్ ఎక్స్పెక్టెడ్ బిట్ డెఫినెట్గా దీని నుంచి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్క బిట్ వచ్చే అవకాశం ఉంది. ఆ ఒక్క బిట్ కూడా ఎక్కడి నుంచి రావచ్చు సార్ అంటే ప్రధానంగా చూడండి, టైప్స్ ఆఫ్ ఎకానమీస్, సెక్టార్స్ ఆఫ్ ది ఇండియన్ ఎకానమీ, ఈ యొక్క టాపిక్ నుంచి ఆ వన్ బిట్ కూడా మనకి వచ్చే అవకాశం ఉంది. వన్ బిట్ ఎక్స్పెక్టెడ్ బిట్. సార్ ఈ చాప్టర్ నుంచి ఆ ఒక్క బిట్ వస్తూ ఉంటుంది అన్నారు కదా, ఆ ఒక్క బిట్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే టైప్స్ ఆఫ్ ఎకానమీస్, సెక్టార్స్ ఆఫ్ ది ఇండియన్ ఎకానమీ నుంచి ఆ ఒక్క బిట్ రిపీటెడ్గా వస్తూ ఉంటుంది. ఇక్కడ కానీ బిట్ తప్పింది అనుకోండి, ప్రజెంట్ స్టేటస్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ అనే టాపిక్ నుంచి డెఫినెట్గా బిట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి అంశాలని, ఈ చాప్టర్లో ఉన్న అంశాలని వన్ బై వన్ మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుంటూ వెళ్తాం. మనకి ఈ చాప్టర్ 1 ఇండియన్ ఎకానమీలో చాప్టర్ 1 బేసిక్స్ ఆఫ్ ఎకానమీలో ఫస్ట్ టాపిక్ ఏంటి అంటే ఇంట్రడక్షన్ ఆఫ్ ఎకానమీ అని చెప్పేసి అన్నాం, ఆర్థిక వ్యవస్థ పరిచయం అని చెప్పేసి. ఇందులో ఫస్ట్ టాపిక్ ఏంటి అంటే ఇంట్రడక్షన్ ఆఫ్ ఎకానమీ. ఆర్థిక వ్యవస్థ పరిచయం అని చెప్పేసి. అసలు ఇంతకీ ఆర్థిక వ్యవస్థ ఎకానమీ అంటే ఏంటి, వేటిని ఎకానమీగా పేర్కొంటూ ఉంటాం, ఆ ఎకానమీ యొక్క డెఫినేషన్ ఏంటి, ఎగ్జాంపుల్స్ ఏంటి అనేది ఈ టాపిక్లో మనం చూద్దాం. చూడండి, బేసిక్గా మనం ఎకానమీ అంటూ ఉంటాం, ఎకానమీ అంటాం. ఎకానమీ ఇంగ్లీష్లో, తెలుగులో ఆర్థిక వ్యవస్థ అని చెప్పేసి అంటాం. మరి ఆర్థిక వ్యవస్థ ఎకానమీ అంటే ఏంటి, వాట్ ఈజ్ మెant బై ఎకానమీ, వేటిని ఎకానమీ మనం పేర్కొంటాం చూద్దాం. ఏంటి ఆర్థిక వ్యవస్థ అంటే సాధారణంగా వస్తు సేవల్ని ఉత్పత్తి చేయడాన్ని ఆర్థిక వ్యవస్థ అంటాం. జనరల్గా వస్తు సేవల్ని ఉత్పత్తి చేయడాన్ని ఆర్థిక వ్యవస్థ అని చెప్పేసి అంటాం. ఇన్ ఏ సింపుల్ వర్డ్స్ ఎకానమీ మీన్స్ ప్రొడ్యూసింగ్ ది గూడ్స్ అండ్ సర్వీసెస్. చూద్దాం ఒకసారి ఎకానమీ యొక్క డెఫినేషన్ ఏంటని చెప్పేసి. ఎకానమీ ఏమన్నాం, సాధారణంగా వస్తు సేవలను ఉత్పత్తి చేయడాన్ని వస్తువులు మరియు సేవలని ఉత్పత్తి చేయడాన్ని ఆర్థిక వ్యవస్థ అని చెప్పేసి అన్నా. ఆర్థిక వ్యవస్థ చూడండి, సాధారణంగా వస్తు సేవలను ఉత్పత్తి చేయడాన్ని ఆర్థిక వ్యవస్థ అని చెప్పేసి అన్నా. దీని ఇంగ్లీష్లో ఇన్ ఏ సింపుల్ వర్డ్స్
economy means, in a simple words, economy means producing the goods and services ఇంగ్లీష్లో. ఇన్ ఏ సింపుల్ వర్డ్స్ ఎకానమీ మీన్స్ ప్రొడ్యూసింగ్ ది గూడ్స్ అండ్ సర్వీసెస్. ఏమంటూ ఉన్నాం? సాధారణంగా వస్తు సేవలను ఉత్పత్తి చేయడాన్ని ఆర్థిక వ్యవస్థ అని చెప్పేసి అంటూ ఉన్నాం. మీరు చూడండి, ఇక్కడ వస్తువులు, సేవలు, వీటిని ఉత్పత్తి చేయడాన్ని ఏమంటూ ఉన్నాం? ఆర్థిక వ్యవస్థ అని చెప్పేసి అంటూ ఉన్నాం. ఆర్థిక వ్యవస్థ. ఇంగ్లీష్లో చూడండి, గూడ్స్ అండ్ సర్వీసెస్. ప్రొడ్యూసింగ్ ది గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇస్ కాల్డ్ ఎకానమీ అని చెప్పేసి అంటూ ఉన్నాం. మరి ఇక్కడ మనం చూస్తే మనకి హైలైట్ అయింది ఏంటి? వస్తువులు, సేవలు. వస్తువులు అంటే ఐటమ్స్, గూడ్స్ ఆర్ కమోడిటీస్ అంటాం. సేవలు అంటే సర్వీసెస్. మరి ఎగ్జాంపుల్ చూద్దాం. ఏంటి వస్తువులు, ఏంటి సేవలు? ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ మీరు క్లారిటీగా చూస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ వస్తువులు అంటే గూడ్స్. ఆ గూడ్స్కి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటూ ఉన్నా. ఏం తీసుకుందాం ఎగ్జాంపుల్? ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ తీసుకుంటూ ఉన్నా. ఎగ్జాంపుల్ గూడ్స్కి ఎగ్జాంపుల్ నేను తీసుకుంటూ ఉన్నా మొబైల్స్. ఓకే, చూడండి, ఈ గూడ్స్ ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నా? మొబైల్స్. మరి సర్వీసెస్, సేవలకి ఎగ్జాంపుల్గా టీచింగ్ తీసుకుంటూ ఉన్నా. బోధన, ఎడ్యుకేషన్. చూడండి, ఇక్కడ వస్తువులకి గూడ్స్కి ఎగ్జాంపుల్గా మొబైల్స్ తీసుకున్నా. సేవలు, సర్వీసెస్కి ఎగ్జాంపుల్గా ఎడ్యుకేషన్ తీసుకున్నా. ఇప్పుడు ఈ రెండింటి మనం చూస్తే, వీటి గురించి మనం చూస్తే చూడండి, ఇప్పుడు నేను చెప్పే ఈ ఆన్లైన్ క్లాసెస్ని మీరు మీ మొబైల్లో చూస్తూ ఉన్నారు. అంటే మొబైల్ అనేది ఒక వస్తువు. మొబైల్ ఈజ్ ఏ ప్రొడ్యూస్డ్ ప్రోడక్ట్, ఉత్పత్తి చేయబడిన ఒక వస్తువు అని చెప్పేసి అంటాం. ఇప్పుడు నేను మీకు అందిస్తూ ఉన్నది సర్వీసెస్, సేవలు. ఇప్పుడు ఈ వస్తు సేవలను ఏమంటూ ఉన్నామంటే ఎకానమీ, ఆర్థిక వ్యవస్థ అని చెప్పేసి అంటూ ఉన్నాం. అందుకే సాధారణంగా వస్తు సేవల్ని ఉత్పత్తి చేయడాన్ని ఆర్థిక వ్యవస్థ అని చెప్పేసి అన్నాం. మరి ఇక్కడ ఓవరాల్గా ఈ వస్తు సేవల్ని ఎవరు ఉత్పత్తి చేస్తారు? ఈ వస్తు సేవల్ని ఎవరు ఉత్పత్తి చేస్తారంటే ఒక ప్రైవేట్ అయినా ఉత్పత్తి చేయొచ్చు, ఒక గవర్నమెంట్ అయినా ఉత్పత్తి చేయొచ్చు. బోత్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ ఇరువురు కలిసి అయినా ఈ వస్తు సేవలను ఉత్పత్తి చేయొచ్చు. ఈ వస్తు సేవల ఉత్పత్తి ఆధారంగా మళ్ళీ ఈ ఆర్థిక వ్యవస్థల్ని, ఎకానమీస్ని 3 టైప్స్గా క్లాసిఫై చేస్తూ ఉంటాం.